దేశం, రాష్ట్రం, ప్రపంచం కూడా గట్టిగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఒక పెద్ద సంక్షోభంలో కూరుకుపోయి బయటపడలేని స్థితిలో కొట్టుకుంటుంది. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి బయటపడలేక కొట్టుకునే పరిస్థితుల్లో ఉంది. దీనివల్ల ప్రజల బతుకులు దుర్భరమవుతున్నాయి. సంక్షోభంలో జరిగేవి రెండే. ఒకటి, ప్రజలన్నా వాటిని భరించలేక తిరగబడి అధికారాన్ని చేతుల్లో తీసుకోవాలి, లేదా అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజల మీద మరింత భాగాలు మోపి వాళ్ళని మరింత కిందకి తొక్కేస్తారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రమే. సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. సూపర్ 6 అంతకుముందు ఉన్న నవరత్నాల కంటే ఏమిటి గొప్ప ఏమిటి తక్కువ మనకి తెలియదు. కానీ నవరత్నాలు పోయి సూపర్ 6 రాలేదు. అది అమలు చేయడానికి ఎందుకు అవ్వట్లేదు అనే జవాబు కూడా చెప్పలేదు. అంటే ఒక భారం అంతకుముందు సామాన్య ప్రజలకు అందినటువంటి రాయితీలు ఇప్పుడు అందకుండా ఆగాయి. అది ఒక భాగం. ఇప్పుడు ఈ నెల నుంచి కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి. ఈ పెరగడం అనేది కంటిన్యూస్గా ముందు అలా పెరుగుతూ పోతాయి. అంటే ప్రజల మీద భారాన్ని పెంచారు తప్ప తగ్గించలేదు. ప్రజల మీద భారాన్ని పెంచుతున్నారు తప్ప తగ్గించలేదు. నేను కరెంటు వ్యవహారం దగ్గరికి వచ్చినప్పుడు ఆ 2 ముక్కలు చెప్తాను. కానీ ఇది ఒక ఎగ్జాంపుల్. అదే సమయంలో ఇదే సంక్షోభం ఉన్న టైంలో కార్పొరేట్లకి రాయితీలు పెరుగుతున్నాయి. విజన్ 2047 అని పెట్టి చంద్రబాబు నాయుడు మొత్తం రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బదులు ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే తేలిగ్గా వ్యాపారం చేయడం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే తేలిగ్గా వ్యాపారం చేసుకోవడం, ఇబ్బంది లేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వేగంగా వ్యాపారం చేయడం. వ్యాపారం వేగంగా చేయడం అంటే ఏంటి? ఒక కొట్లో నేను ఒక 100 ప్లేట్లు ఇడ్లీ పెట్టుకుని అమ్ముతున్నాను. 100 ప్లేట్లు సాయంత్రానికి అమ్ముడిపోతే అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. 100 ప్లేట్లు ఒక గంటలోనే అమ్ముడిపోతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అప్పుడు నేను ఇంకో 100 ప్లేట్లు తయారు చేసి మళ్ళీ అమ్ముతాను. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలంటే తొందరగా కొనుక్కునే వాళ్ళు ఉండాలి. కొనుక్కునేటువంటి జనాల ఆదాయం తగ్గించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పడం అంటే అర్థమేంటి? మీకు ఎవరికి డౌట్ కూడా వచ్చినట్లేదు ఆ విషయం? ఆయన సమాధానం కూడా ఆయన దగ్గర ఉన్నాయి. మరి సమస్య ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇక్కడ బిజినెస్ చేయడం అనేది ఏమిటి? వ్యాపారం జరుగుతుంది. ఈ రాష్ట్రం యొక్క భూముల్ని, అడవుల్ని, గనుల్ని, రేవుల్ని, సముద్ర తీరంలో ఇసుకని అన్నిటినీ అమ్మే కార్యక్రమం. ఇక్కడ అమ్మేవాడు ఎవరు? ప్రభుత్వాలు. కొనేవాడు ఎవరు? అదాని, కార్పొరేట్. కాబట్టి బిజినెస్ ఏమి జరుగుతుందంటే ప్రజల సంపదని వేగంగా కార్పొరేట్లకు కట్టబెట్టడం, అది జరుగుతుంది. అది ఇది వరకు సునాయాసంగా జరిగింది, ఇప్పుడు వేగంగా వాడు చేయాలను, తొందరగా చేయాలనుకుంటున్నారు. ఎందుకు తొందరగా చేయాలనుకుంటున్నారంటే ఆలస్యం అయితే జనాల్లో కాస్త కోపం పెరిగి తిరగబడే ప్రమాదం ఉంది.
ఇంకా జనాలు ఇంకా తిరగబడే దశ దాకా రాలేదు. కాబట్టి ఈ లోపలే మనం రేపు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అనేటువంటి ధోరణి. అందుకనే వాళ్ళు స్మార్ట్ మీటర్లు బిగించాలని, విద్యుత్ ఛార్జీలు పెంచాలని ఇవన్నీ చాలా డెలిబరేట్గా నిర్ణయించారు. 6 నెలల ముందు మనమేమో కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, ఒక పెద్ద మెజారిటీతో వచ్చింది కాబట్టి ప్రజలందరూ ఆమోదంతో, ప్రజలందరూ దాని పట్ల అభిమానంగా ఉన్నారు, వాడు ఏదో చేస్తాడని ఆశగా ఉన్నారు. అందుకని మనం గట్టిగా విమర్శించకుండా ఉంటే మంచిదన్నటువంటి ఒక ఆలోచన మన వాళ్ళలో కొంతమందిలో ఉంది. వాడికి కూడా ఉండాలి కదా, కొత్తగా వచ్చాము, అందరూ మనం నమ్మి మనకి సీట్లు ఇచ్చారు, మనకు ప్రజల మీద భారాలు వేయడంలో తొందరపడకూడదు, వాడికి ఏదైనా కొంత మంచి చేసి తర్వాత భారాల సంగతి ఆలోచిద్దామని వాడు అనుకోవాలి కదా. ప్రజలు మనము మన వైపు మర్యాద మనం నిలబెట్టుకున్నాం, వాడి వైపు మర్యాద వాడు నిలబెట్టుకున్నట్లేదు. నిలబెట్టుకుంటే ముందు సూపర్ 6 అమలు జరిపి తర్వాత భారాల గురించి ఆలోచించి ఉండేవాడు. సూపర్ 6 అమలు జరపకుండా భారాలు మోపడం మీద స్పీడ్గా ముందుకు వస్తున్నాడంటే అది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే దాని సారాంశం ఏంటంటే ప్రజల మీద భారాలని తొందరగా వేగంగా మోపడం. రేపు పొద్దున స్మార్ట్ మీటర్లు బిగిస్తారు, ఇంటింటికి స్మార్ట్ మీటర్లు, ఈ క్వార్టర్స్ కూడా బిగించేస్తారు. స్మార్ట్ మీటర్ అమ్మేది అదాని కంపెనీ, దాన్ని కొనేది ఎవరు? మీకు తెలియదు కదా. దాని ఖరీదుని మీ దగ్గర నుంచి బిల్లులో వాయిదాల్లో వసూలు చేస్తారు. అది చాలా 18,000 ఎంతో 1 మీటర్ ఖరీదు. మీరే దాన్ని పట్టుకోవాలి. అమ్మేది వాడు, కొనేది మనం. మన నిర్ణయం లేదు, మాకు అక్కర్లేదని చెప్పే హక్కు లేదు. వాడు ఇంటికి తెచ్చి బిగించేస్తారు. అంతేకాదు అది అడ్వాన్స్ పేమెంట్, మన ప్రీపెయిడ్ సెల్ ఫోన్ లాగా. అందులో బిల్లు అయిపోగానే కరెంట్ అయిపోతుంది. మీరు మళ్ళా డబ్బులు కట్టితేనే కరెంట్ వస్తుంది, లేకపోతే కరెంట్ రాదు. స్మార్ట్ మీటర్లు 41 లక్షల స్మార్ట్ మీటర్లు ఈ రాష్ట్రంలో బిగించడానికి రంగం సిద్ధం చేసేందుకు బిగిస్తారు. మీరు అడ్డుకుంటే మీరేమో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వాడు అంటారు. 2 ఏళ్ల క్రితం మనం ఖర్చు పెట్టిన, మనం వాడిన కరెంటుకి ఇప్పుడు బకాయిలు వసూలు చేస్తున్నారు. కరెంట్ బిల్లు నెల నుంచి పెరిగేవన్నీ 2 ఏళ్ల క్రితం మనకి సబ్సిడీకి ఇచ్చాము అని కరెంట్ ఇచ్చి, ఇప్పుడు ఆ సబ్సిడీ లేదు, ఆ డబ్బులు కూడా మీరే కట్టుకోవాలని మన మీద భారాలు మోపి కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు. కానీ మీరు ఇవేమి మీ కార్మికుల మధ్య, స్టేట్ కార్మికుల మధ్య చర్చించుకున్నట్టు లేదు. ఎందుకంటే మీరు చర్చించడానికి వీలు లేని ఒక వాతావరణాన్ని సృష్టించారు. అందరూ కలిసి అలా జీతాలు ఆపేయడం, లేదా ఇంకేదో ఆపేయడం, ఏదో చేయగానే మనం మొత్తం ప్రపంచం అంతా జీతాల్లోనే ఉందన్నట్టుగా మన సీనియారిటీ, మన పోరాట అనుభవాలు, మన పరిపక్వత అన్నీ వాడు 6 నెలలు 5 నెలలు జీతాలు ఆపే టైంలో మొత్తానికి పక్కదోవ పట్టే పరిస్థితి వచ్చింది. అసలు విషయాలు జరుగుతున్న దోపిడీ చర్చించకుండా, నువ్వు ఆ సమస్యను చర్చించకుండా ఉండాలంటే నీ ముందు ఇంకో సమస్యను సృష్టించాలి. ఆ ఎత్తులను వాడు చాలా సునాయాసంగా స్టీల్ ప్లాంట్ కార్మికుల విషయంలో వాడు ఉపయోగించేస్తున్నారు. మిగతా ప్రజల కన్నా చాలా తొందరగా వేగంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు మోసపోతున్నారు. ఈ విషయం మాత్రం వాస్తవం. ఏ చిన్న సమస్య వచ్చినా ముందు మల్లగొల్లాలు పడిపోయే పనులు మన ఎవరు అడిగారు, స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి బయటపడడం ఎలాగా అని. నేను అడిగా, నష్టాల నుంచి ఎందుకు బయటపడాలని నేను అడిగాను. నష్టాలు తెచ్చిన వాడు నష్టాల నుంచి బయటపడే దారి చూపించాలి. ఇది ప్రజల ఆస్తి, ఏమి నష్టాలు రాకూడదా, మాఫీ చేయకూడదా? అదానీ గారి ఎగ్గొట్టిన అప్పులకి మాఫీ చేసినప్పుడు స్టీల్ ప్లాంట్కి మాఫీ చేయకూడదా? లాభాల్లో ఎలా రావాలో కార్మికులు చెప్పాలి. మీరు ముందు దాని సంగతి చూడండి అని చంద్రబాబు నాయుడు అంటుంటే ఎందుకు మనం ఒప్పుకోవాలి? ముందు అదాని బకాయిలు వసూలు చేసి తర్వాత
మా గురించి మాట్లాడాయా, నువ్వు మా డబ్బు 12 లక్షల కోట్లు ఇప్పటికి మాఫీ చేశారు, స్టీల్ ప్లాంట్కి ఒక 5-6 వేల కోట్లు మాఫీ చేయలేరా, మీకు చేత కదా అనుకుంటే చేయలేరా, నీకు అడిగే దమ్ము ఉంటే నువ్వు మోడీని అడుగుంటే ఇప్పటికి అయి ఉండేది కదా, లేకపోతే గవర్నమెంట్ పడిపోవాలి కదా, నువ్వు అదే కదా ఎన్నికల్లో మాకు చెప్పింది. కానీ ఈ చర్చ ఎక్కడ జరగడం లేదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని చాలా తొందరగా మిస్గైడ్ చేసే పరిస్థితి ఉంది. అందుకని సిచ్యువేషన్ ఏమిటి అంటే క్రైసిస్. ఎందుకు క్రైసిస్ గురించి చెప్పారంటే అది అర్థం కాకపోతే కార్మికులకు భవిష్యత్తు ఏమైనా అర్థం కాదు. క్రైసిస్ అంటే ఒక పెద్ద ఊబిలో కూరుకుపోవడం లాంటిది. అందరం ఊబిలో దిగబడిపోతున్నాం. ఊబిలో దిగబడిపోతున్నప్పుడు బయటికి రావాలంటే ఏమి దారి? ఎవడైనా పైనుంచి తాడేసి అందించి మనకి బయటికి లాగాలి, లేదంటే పక్కవాడిని తొక్కేసి మనం బయటికి రావాలి. అంటే ఇప్పుడు ఏమిటి మార్గం? కార్మిక వర్గాన్ని తొక్కేసి కార్పొరేట్లన్నా పైకి రావాలి, లేదా కార్పొరేట్లను తొక్కేసి కార్మిక వర్గాన్ని బయటికి రావాలి. మీరు ఏం చేయదలుచుకుంటారు? ఇది కార్మిక వర్గం తెలుసుకోవాలి. మనం ఊపిలో దిగబడిపోయి కార్పొరేట్లను కాపాడుకుందామా, లేదా కార్పొరేట్లని తొక్కేసి కార్మిక వర్గం బయటపడదామా అనేది తెలుసుకోవాలి. మధ్య మార్గం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎట్టున్నారో చాలా క్లియర్గా చెప్పాడు, జగన్ ఎట్టున్నాడో క్లియర్గా చెప్పాడు, మోడీ ఎట్టున్నాడో క్లియర్గా చెప్పారు. వాళ్ళంతా కార్పొరేట్ల వైపే ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఎక్కువను జగన్కి తక్కువ ఏం లేదు. వాళ్ళంతా కార్పొరేట్ల వైపు ఉన్నారు. మేము కార్పొరేట్ల వైపు ఉన్నామని వాళ్ళు దాచకుండా చెప్తున్నారు. మరి మన వైపు మన కార్మిక వర్గం ఉండాలి. మన కార్మిక వర్గమే మన వైపు కాకుండా ఆ చంద్రబాబు వరకు, ఈ జగన్ వరకు, ఇంకో పవన్ కళ్యాణ్ వరకు ఉండే పరిస్థితి ఉంది. ఇది మన బలహీనత కదా. ఊబిలో గ్యారెంటీగా ఊబిలో దిగబడిపోవడానికి ఎంతకంటే మార్గం వేరే ఏముంది? నాకు బాగా గుర్తు 1999-98 ఆ టైంలో స్టీల్ ప్లాంట్ విషయంలో మంచి ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే బాగుంటుంది అని అత్యధికులు కార్మికులు అనుకుంటూ ఉన్న టైం అది. ఆల్రెడీ హిందుస్థాన్ జింక్ వాళ్ళు అక్కడ ఉన్న INTUC యూనియన్ అటువంటి అంగీకారానికి వచ్చి మేనేజ్మెంట్తో చెప్పి దాన్ని ఒప్పించారు. ఆ ప్రభావం, ఆ వాదనల ప్రభావం ఎంతగా ఉందంటే మన CITU జింక్లో ఉన్న మన CITU వాళ్ళు కూడా మంచి ప్రైవేట్ వాడికి ఇవ్వాలనే విషయం మీద CITU ఎందుకు ఆలోచించదు అని కొంత తవ్వు వేసుకున్నారు. అటువంటి టైంలో ఇక్కడ కూడా వాసన సోకింది. అప్పుడు కార్మిక వర్గం మొత్తానికి మనం ఒక 6 నెలల పాటు క్యాంపెయిన్ చేసిన తర్వాత పరిరక్షణ ఉద్యమంలో 14 సంఘాల వాళ్ళు కలిసి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అప్పుడు కార్మికుల మనోభావాలు మంచి ప్రైవేట్ వాడికి అనుకూలంగా ఉన్న మనోభావాల్ని ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే దిశగా మళ్లించేమో లేదా? మరి ఇప్పుడు ఎలా మళ్లించాలనేది మీరు ఆలోచించాలా అవసరం లేదా? అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు మీరు 25 ఏళ్ళు, ఇప్పటికంటే 25 ఏళ్ళు వయసులో చిన్న. అప్పుడు కొంచెం ఏమవుతుంది మా కుటుంబం అన్న భయం ఉండేది ఎక్కువ. ఇప్పుడు పిల్లలు సెటిల్ అయిపోయారు, సబ్సిడీలు వచ్చాయి, అంటే ఏదో మా సెటిల్మెంట్ డబ్బులు ఎన్ని వస్తాయో మాకు అర్థమైపోయింది. ప్లాంట్ మూసేస్తే తట్ట సర్దుకుని వెళ్ళిపోవచ్చు అనే మూడ్లోకి స్లిప్ అయిపోతున్నారేమో. మరి అది ప్రమాదం కదా, అది ప్రమాదం కదా, అది సూసైడ్ కదా. అంటే ఊబిలో మనమే ఏ ఘర్షణ లేకుండా ఊబిలో అలా నెమ్మదిగా దిగిపోయి ఆ భూమిలో కలిసిపోవాలనుకునేటువంటిది ఎంత కరెక్ట్, మన మైండ్ సెట్ కూడా అంత కరెక్ట్, తప్పదు. సూసైడ్ అంటారు ఇంగ్లీష్లో, ఆత్మహత్య సదృశ్యం అంటారు. ఆ మైండ్ సెట్లోంచి కార్మికులందరినీ బయటికి లాగాలి. ఎలా లాగాలి, ఏ వాదనలు ఉన్నాయి, ఇవన్నీ కావాలంటే ఒక వర్క్షాప్ లాగా పెట్టుకుని మీరు నడుపుకోండి, మేము కూడా సాయం చేస్తాం. కానీ ముందు మీ మైండ్ సెట్ మారకుండా మేము ఏ ప్రచారం చేయాలి ఎలా చెప్తాం? మన మైండ్ సెట్లో పెద్ద మార్పు రావాలి. ఒక వచ్చిన శత్రువుని ఎండగట్టడానికి వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. మీకు అద్భుతమైన అవకాశం ఈ అదాని కుంభకోణం బయటకు వచ్చింది. 14,000 మంది
ఎంతమంది ఆఫీసర్స్ ఎంప్లాయీస్? 12,500 మంది పర్మనెంట్ కార్మికులు, 40,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు. అంతమందిలోనూ ఒక ఎవడు నోరిప్పలేనటువంటి ఒక రాజకీయాన్ని మనం చెప్పచ్చు. ఎంతమంది గెలిచింది ఆ పత్రిక? మీలో అసలు ఎంతమంది చూసేటప్పుడు అంటే చాలా అపురూపం. పూర్వకాలంలో బ్రాహ్మణులు ఎవరికి మంత్రాలు చెప్పేవాడు కాదు, చెప్పేవాడు వాడి గ్రిప్పిపోతుంది. కాబట్టి మీరు రాజకీయాలు ఎవరికి చెప్పకుండా రహస్యంగా దాచేసుకుంటున్నారు. మీరుగా వాళ్ళెవరికి రాజకీయాలు నేర్చుకునే అర్హత లేదా? పూర్వకాలం వాడు ఏమన్నా శూద్రులకి వేదాలు నేర్చుకునే అర్హత లేదన్నాడు. ఇప్పుడు మీరు ఎలాగ కార్మికులకి రాజకీయాలు నేర్చుకునే అర్హత లేదనుకుంటున్నారో ఏమిటో వాడికి ఇవన్నీ చెప్పడం లేదు. కానీ ఇది ప్రతి వాడు కన్నంలో దొంగలాగా దొరికిపోయినటువంటి వ్యవహారం. అదాని మరి ఎంత పెద్ద ఎక్స్పోజ్ చేయాలి. ఇందుకే అదాని ఎక్కువ పరాయి వాడా అంటే మన పేకల మీద వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ గంగవరం పోర్టు క్యాప్చర్ చేసేది, ఇంకా రాష్ట్రంలో కృష్ణపట్నం పోర్టు క్యాప్చర్ చేసేది, ఇంకా వాడు క్యాప్చర్ చేసేది ఇంకా లిస్ట్ ఇంకా చాలా ఉంది. నేను ఇవాళ బుక్లెట్ తయారు చేశాను, ఒక వారం రోజుల్లో అది కూడా వస్తుంది. అది కూడా మీరు చదవచ్చు. కానీ ఒక పెద్ద ప్రమాదం మనకు తక్షణంగా శత్రువు నుంచి వచ్చిన ప్రమాదం మీద ఉన్నప్పుడు దాన్ని కార్మికుల్లో పెద్ద ఎత్తున వివరించడం ద్వారా వాళ్ళని చైతన్యపరిస్తే ఊబిలో మనం దిగబడకుండా మనం పైకి వచ్చి వాళ్ళని కిందకి తొక్కేసి మనం మనుగడ కొనసాగించేటువంటి అవకాశం వస్తుంది. అందుకని వాళ్ళ మనం కార్పొరేట్లా మనం ఇది సంక్షోభంలోంచి మనకి రావాల్సిన నిర్ధారణ. ఈ సంక్షోభంలోంచి కార్మికులు బయటపడాలా, కార్పొరేట్లు బయటపడాలి. సంపన్న దేశాలు అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ ఇలాంటి దేశాలు సంక్షోభంలోంచి మేము బయటపడాలా, వెనకబడ్డటువంటి మూడో ప్రపంచ దేశాలు అంటే భారతదేశం లాగా వెనక ఆఫ్రికా దేశాలు, ఆసియా దేశాలు వాళ్ళు బయటపడాలా, మేము బయటపడాలా? అక్కడ కూడా అదే. నువ్వు అమెరికాని లేకపోతే బ్రిటన్ని, ఫ్రాన్స్ని, జర్మనీని ఈ సంపన్న దేశాలు కొల్లగొడుతూ బడుగు దేశాలు కొల్లగొడుతున్నాయి. కొల్లగొడుతున్న దేశాలు తిరగబడితే అప్పుడు అవి బతుకుతాయి, తిరగబడకపోతే నాశనం ఉంది. మనం చూస్తున్నాం ప్రపంచంలో, మనం ఎక్కడ అటువంటిది మన జీవిత కాలంలో ఇంతవరకు చూడనటువంటిది ఇప్పుడు చూస్తున్నాం. పాలస్తీనా దేశంలో పాలస్తీనా ప్రజల దగ్గరికి వచ్చి మాకు ఒక దేశం అంటూ లేదు, మమ్మల్ని తలదాచుకోనివ్వండి అని వచ్చారు యూదులు. 1948లో వాడికి ఆశ్రయం కల్పించారు బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు. పాలస్తీనా ప్రజలు ఆమోదం తీసుకోలేదు, వీళ్ళకి ఆశ్రయం కల్పించారు. సరే, ఇల్లు వాకిలు లేనివాడు వచ్చాడు కదా అని వీళ్ళు ఆశ్రయం ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పాలస్తీనా భూభాగంలో 80% పైన ఆ ఇజ్రాయిల్ చేతుల్లో ఉంది, తక్కిన 20% పాలస్తీనా చేతుల్లో ఉంది. కానీ ఆ పాలస్తీనా భూభాగం మీద సైనిక పర్యవేక్షణ అంతా ఇజ్రాయిల్ వాడిదే. అంటే పాలస్తీనా సైన్యం లేదు, పాలస్తీనా ప్రజలు లాండ్ ఆర్డర్ వాళ్ళది కాదు. ఇజ్రాయిల్ విచ్చుకత్తుల కాపలాలో పాలస్తీనా ప్రజలు బతుకుతున్నారు. ఈ బతుకుతున్న దానిలో గాజా అనే ప్రాంతం, ఆ గాజా అనే ప్రాంతం మన విశాఖపట్నంలో సగం ఉంటుంది. విశాఖపట్నంలో సగం ఉన్న ఆ ప్రాంతంలో విశాఖపట్నం జనాభాకు రెట్టింపు ప్రజలు అక్కడ బతుకుతున్నారు. ఇప్పుడే వాళ్ళని ఖాళీ చేయించి ఆ భూమి మొత్తాన్ని ఇప్పుడు పాలస్తీనా స్వాధీనం చేసుకునే పనిలో ఉంది. ఎవరి భూమి ఎవరు స్వాధీనం చేసుకుంటున్నారు? ప్రపంచం మొత్తం ఖండిస్తూ ఉన్నా కూడా ఖాతరు లేదు ఇజ్రాయిల్. ఎందుకంటే అమెరికా దాని ముందు వాడు. మళ్ళా పాలస్తీనా వివరాల్లో పెడితే అదే ఒక ప్రత్యేకమైన సమస్య. మీరు ఎంతవరకు దాన్ని చర్చించలేదేమో. మా స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది కాబట్టి పాలస్తీనా సమస్య అది చర్చించకుండా మీ స్టీల్ ప్లాంట్ మీకు ఏమర్థం అవుతుంది?
కార్మికుడికి ప్రపంచ దృక్పథం లేకపోతే తన సొంత పరిస్థితులను కాపాడుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఎప్పుడైనా అది కూడా తెలుసుకోండి. ఏదైనా సొంత గడ్డ మీద, పుట్టిన గడ్డ మీద నీకు బతికే హక్కు లేదు, ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఎక్కడికి పోతావో పో అని వేరే ఎవరో వచ్చి తరివేస్తుంటే చేతికందిన రాయి, కర్ర ఏది దొరికితే అది పట్టుకుని పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ పోట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు ఖాళీ చేసి పోవడం లేదు, చచ్చిపోతాం ఇక్కడ అంతే. ఒక 10 ఏళ్ల పిల్ల ఈ పోరాటంలో నేను ఎలాగో చచ్చిపోతాను, నేను చచ్చిపోయిన తర్వాత నా పుస్తకాలు ఫలానా వాడికి ఇచ్చేది, నా పెన్ను ఫలానా వాడికి, నా గౌని ఫలానా అమ్మాయికి వీలునామా రాసింది. ఒక 10 ఏళ్ల పిల్ల చేత వీలునామా రాయించేంత దుర్మార్గమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. సంక్షోభం తాలూకా రూపం ఉంది. నీకు అర్థం కావాలి. బతకనివ్వరు వాడు. నువ్వు ఎంత వెనక్కి దొరుకుతావు? ఒక ఉదాహరణ చెప్తాను. మీ అందరికీ మంచి విఆర్ఎస్ ఇచ్చి పంపించారు అనుకోండి, మీరందరూ వెళ్ళిపోయారు అనుకోండి, తర్వాత ఎలా బతుకుతారు? హాయిగా బతకొచ్చు అని అనుకుంటున్నారేమో. బిహెచ్పీలో విఆర్ఎస్ తీసుకున్న వాడు అందరినీ సర్వే చేసి రండి. మీరు అప్పనైనా చేశారు అప్పని? విఆర్ఎస్ గురించి రాయడం కాదు, బిహెచ్పీలో సర్వే విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిన వాళ్ళని మీరు సర్వే చేసి ఏమైనా నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పారు. సర్వే చేయలేదు, మీ చాయిస్లో నా ప్రశ్నలు వదిలేదు. అదానీ కాదు కదా, అదానీ అయితే ఏ ప్రశ్నకి సమాధానం చెప్పదు. మీరు అలాగే చేస్తారు. అందుకని గ్యారంటీ లేదు ఈ బతుకులో. కార్మికులకే కాదు, రైతులకు బతకడానికి గ్యారంటీ లేదు, రిటైర్ అయిన వాళ్ళకి బతకడానికి గ్యారంటీ లేదు. ఒక 5 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు పెట్టుబడి పెట్టి పరిశ్రమ నడిపేవాడికి బతుకు గ్యారంటీ లేదు. కార్పొరేట్లకి తప్ప మిగతా వాళ్ళకి గ్యారంటీ కల్పించాల్సిన బాధ్యత లేదని ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకుంది. ఇది కార్పొరేట్ల ప్రభుత్వం. కేంద్రంలో, రాష్ట్రంలో వేరు వేరు పార్టీలు ఉన్నాయని మీరు కన్ఫ్యూజన్ పక్కన పెట్టండి. అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది మొత్తం అంతా వేడదే ప్రభుత్వం. పార్టీలు మారినా వాడదే ప్రభుత్వం. ఇప్పుడు మొన్నటిదాకా బైడెన్ అమెరికా అధ్యక్షుడు, ఇప్పుడు కూడా వాడే. జనవరి నుంచి ట్రంప్ వస్తాడు. ట్రంప్ పోయి బైడెన్ వచ్చాక ఏం మారింది? ఇప్పుడు బైడెన్ వెళ్ళిపోయి మళ్ళీ ట్రంప్ వస్తే ఏం మారుతుంది? ఏం మారదు. మీకేం కొత్త ప్రాబ్లం ఏమి రాదు. ఆల్రెడీ ఈ బైడెన్ మళ్ళీ గెలిచినా ఆ ప్రాబ్లం ఉంటుంది. మీరు బైడెన్ వల్ల ఎక్కువ ప్రాబ్లమా? ఇక్కడ కూడా అదే చర్చ చేశారు. ఎక్కువ డేంజర్ చంద్రబాబు నాయుడు, జగన్ ఎక్కువ డేంజర్ కాబట్టి చంద్రబాబు నాయుడు గెలుపుతాం. ఎందుకంటే తెలివి తక్కువ వాదన ఇంకోట్లేదు. వీళ్ళు తినుబొమ్మ వెనకతలు ఆడించేది అదాని. అక్కడ ఉన్నప్పుడు వాడు మారినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఎవడు మారితే దానివల్ల ఏమి తేడా వస్తుంది? ఇది కదా కార్మికుడుగా ఆలోచించడం అంటే. అది కార్మిక వర్గమా, కార్పొరేట్లా, ఇది ఆలోచించాలి. కానీ తెలుగుదేశమా, మోడీయా, ఇండియా కూటమా, ట్రంపా, బైడెన్, ఈ చర్చ ఎందుకు వచ్చింది? ఇది ఒక తెర. వాస్తవ ప్రపంచం ఏమిటో కనపడకుండా మన కళ్ళకు కట్టేసినటువంటి ఒక తెర. ఈ తెరని కట్టడంలో మీడియా ప్రముఖమైన పాత్ర పోషించింది. ఈ తెలుగుదేశం, ఆ జగన్ పార్టీ, ఆ బీజేపీ పార్టీ, ఈ పార్టీలన్నిటికీ చెందినటువంటి మేధావులు వాడు కొంతమంది ఉన్నారు. వాళ్ళ అంతరాత్మల్ని, మనసుల్ని తాకట్టు పెట్టుకుని వాళ్ళు రాసిన రాతలు, వాళ్ళు చేసిన ప్రసంగాలు ఇవన్నీ కలిపి మీడియా వాటన్నింటినీ వడ్డిస్తే వాటిని మనం చూసి ఇదే మొత్తం ప్రపంచం అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రపంచం ఈ తెర అవతల ఉంది. తెర లోపల ప్రపంచంలో నీకు కనబడేది జగన్, చంద్రబాబు నాయుడు దెబ్బలాడుకోవడం. తెర అవతల కనబడేది జగన్, చంద్రబాబు నాయుడు కూడబెలుక్కుని అదానికి సేవ చేయడం. 100 ఉదాహరణలు చెప్పచ్చు. విశాఖపట్నంలో డేటా సెంటర్ నిర్మిస్తామని చెప్పి, గ్రీన్ డేటా సెంటర్ ఒకటి నిర్మిస్తామని చెప్పి అదాని
జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు టైంలో ఒప్పందం కుదుర్చుంది. వాడు దిగిపోయే ముందు 2019లో ఒప్పందం కుదుర్చుంది. 70,000 కోట్ల ఒప్పందం. దానికి భూమిని కేటాయించాలి. చంద్రబాబును అటవైతిట్లు తిట్టాడు జగన్. కానీ తన అధికారంలోకి రాగానే ఆగమేఘాల మీద అదానికి దాదాపు 3,058 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని విశాఖపట్నంలో కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి టైంలో సౌర విద్యుత్ ఒప్పందం జరిగింది. ఇప్పుడు చర్చ 1,750 కోట్లు అదానీ గారు జగన్తో ప్రత్యక్షంగా బేరమాడుకుని చేసిన ఒప్పందం. జగన్ని అంటే ఒంటి కాలు మీద లేస్తున్నట్టు కనపడతాడు చంద్రబాబు నాయుడు. మరి సాక్ష్యాధారాలన్నీ ఇప్పుడు ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి. మీరు అది చూస్తున్నారో లేదో నాకు తెలియదు. సెప్టెంబర్ 12న 2021 సెప్టెంబర్ 12న అదానీ జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. 14న సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. 16వ తారీఖు క్యాబినెట్లో ఒప్పందాన్ని ఆమోదించేశారు. అంత ఆగమేఘాల మీద జరిగింది. 1,750 కోట్లు ఉంటే ఇది మన మీద నోటుకొచ్చి చెప్పడం కాదు. అమెరికాలో అక్కడ కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ మీద వాళ్ళు 2 ఏళ్ల పాటు, ఆ 21 తర్వాత 2 ఏళ్ల పాటు వెరిఫై చేసి సాక్ష్యాధారాలతో అమెరికాలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 8,000 మెగావాట్ల విద్యుత్తుని అదానీ నుంచి కొనడానికి ఒప్పందం. 1,750 కోట్లతో ముడుపులు ఉంటాయి. ఇది అమెరికా కోర్టు ఆరోపణ. ఇటువంటి ఆరోపణ ప్రతిపక్ష నాయకుడి మీద వచ్చినప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు ఎలా గెలుచుకోవాలి? ఈ పాటికి చంద్రబాబు నాయుడు తాము తీసేయాలి, జగన్మోహన్ రెడ్డి తాము తీసేయాల్సిందే డిమాండ్ చేయాలి కదా. చంద్రబాబు నాయుడు రెచ్చుకోవాలి కదా, పవన్ కళ్యాణ్ రెచ్చుకోవాలి కదా. ఒక్కడూ మాట్లాడడం లేదు. ఎందుకని? ఇంత పెద్ద కుంభకోణం మనం కట్టుకోవాలి డబ్బులని. ఎందుకు జరుగుతుంది? ఆ మోడీ ఉన్నాడు. మోడీ ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తిట్టాడు కదా. మోడీకి ఏదైనా 4 కాళ్ళు తల్లు ఉన్నాయండి. ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. వాడు మనిషే, కాకపోతే మానవత్వం తక్కువ. కాబట్టి మనకు అర్థం కావాల్సిన మోడీ ఆడిస్తే వీళ్ళు ఆడుతున్నారని కాదు. మోడీని వీళ్ళని వాళ్ళని అందరినీ ఆడించేది కాదు. అందుకని బేసిక్ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కార్పొరేట్ల కార్మికుల అన్న ప్రశ్నని చర్చలోకి రానివ్వకుండా ఆ కార్పొరేట్లకే సేవ చేసే వాళ్ళల్లో నువ్వు ఎవరు తెచ్చుకుంటావు? నీకు ఉరి తీయడం ఖాయం, నేను చంపడం ఖాయం. తుపాకీ పెట్టి పేల్చేయమంటావా, ఉరి వేయమంటావా, లేకపోతే విషం తాగుతావా? నీకు 3 చాయిస్ ఇచ్చాం డెమోక్రటిక్. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏదైనా ఒకటే అని అనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి ఉండేవాడు, జగన్ అయి ఉండేవాడు. మనం ఎంచుకుంటున్నాం. ఊరి ఎలాగో తప్పనప్పుడు కొంచెం మెత్తగా ఉండే దాడులు వేసి ఊరి తీస్తే పోతే తుపాకి ఒకడేమనుకుంటాడు, కాలిస్తే ఒక్క దెబ్బకు పోతాం కాబట్టి కాల్ చేస్తేనే మంచిదని ఒకడు, నొప్పి తెలియకుండా విషం పెట్టి చంపేమో ఇంకొకడు. ఇలా ఎంచుకునే వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, వాళ్ళ మధ్య ఎంపిక చేసుకునే పనిలో పడ్డ మన కార్మికులు కూడా అంత తెలివైన వాళ్ళు. ఈ ఎంపిక చేసుకునే పని ఉత్తర్రా అని చెప్పాల్సింది సిఐటి. మనం చెప్పే ఉంటాం, చెప్పేమని అనుకునే ఉంటాం, లేకపోతే ఇది అది మాత్రం నిర్మించుకున్నాం. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో ప్రపంచం మొత్తం మీద ఇదే సమస్య. అమెరికాలో ఇది కాదు ఆ సమస్య. ట్రంపా బైడెన్ పొలం పీక్కుంటే ఏమొస్తుంది? ఇద్దరు దొంగలే.
మూడో శక్తి ఎవరనేది కదా అక్కడ కార్మిక వర్గం ఆలోచించాలి. బ్రిటన్లో లేబర్ పార్టీయా కన్సర్వేటివ్ పార్టీయా? ఇక్కడ కూడా అంతే. దీని వెనకాతల కార్పొరేట్ల రాజ్యాన్ని దాన్ని రక్షించేటువంటి భద్రంగా కాపాడేటువంటి రాజకీయాల్ని కార్మిక వర్గం ఎదిరించాలన్న చైతన్యం వస్తే అద్భుతమైన మార్పులు వస్తాయి. ఎలా వస్తాయి? శ్రీలంకలో వచ్చినట్టు వస్తాయి. ఎలా వచ్చింది శ్రీలంకలో మార్పు? ఒక ఏడాది 2 ఏళ్ల క్రితం శ్రీలంకలో కేవలం 4% ఓట్లు తెచ్చుకున్నటువంటి ఆ అనురాగ్ దిశానాయకే ఇప్పుడు దేశ అధ్యక్షుడు అయ్యాడు. ఆ 4% ఓట్లు తెచ్చుకున్న వాళ్ళ పార్టీకి ఇప్పుడు 3-2 సీట్లు వచ్చాయి పార్లమెంట్. ప్రజలు తిరగబడి ఆ గొట్టబాయ రాజపక్సేని దేశం నుంచి తెరవేశారు. ప్రజలు తిరగబడి దేశం నుంచి తెరవేసేంత మార్పు ఇంత తక్కువ కాలంలో ఎందుకు వచ్చింది? వాళ్ళ కళ్ళ ముందు ఉన్న తెరని వాళ్ళు చించేసి చూసేది. తెరని చించి చూసే రోజులు ఇక్కడ కూడా వస్తాయి. మనం దాన్ని తొందరగా రప్పించాలి. తెరని కాపాడే పనిలో మనం ఉండదు, తెరని చించే పనిలో మన చేతిలోనే అంతా ఉందని కాదు. కానీ మనం తెరని చించకుండా ఆ తెరని జాగ్రత్తగా కాపాడుతూ ఆ తెర లోపలే రంగులు అడుగుతుంది. స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఎలా నడిపించాలి అనే మొదలు ఉంటుంది. నిన్ను లాభాలలో నడిపించని ఎవ్వరు అనేది మనం కార్మికులకు చెప్పాలి. ఎందుకంటే లాభాల్లో నడిస్తే అమ్ముతామంటే కొంచెం కష్టం ఉంటుంది. మీకు లాభాల్లో నడవట్లేదు అన్నప్పుడు ఎవడే నష్టాల్లో దాన్ని భరిస్తాడు. ఏదో మాట్లాడే జనాలు ఎలా మాట్లాడతారంటే మన బయట జనాలు స్టీల్ ప్లాంట్ నష్టాలన్నీ వాడే భరిస్తున్నట్టు. ఎవడు భరిస్తాడండి? మనమే ట్యాక్స్ పేయర్స్ అన్నట్టు ఆయన. అదేంటి ఈ ట్యాక్స్ పేయర్స్ అదానీ గారి అప్పులన్నింటినీ మాఫీ చేసింది భరించారు కదా, స్టీల్ ప్లాంట్ భరిస్తే ఏమిటి నష్టం అన్నట్టు. మీరు రాజకీయాలు మాట్లాడుతారు. నువ్వు మాట్లాడితే రాజకీయం కాదు, నేను మాట్లాడితే రాజకీయం. రాజకీయాలు కాదు. నువ్వు కార్పొరేట్ రాజకీయం మాట్లాడుతున్నావా కార్మికుల రాజకీయం మాట్లాడుతున్నావా అన్నదే పాయింట్ తప్ప రాజకీయాలు ఉండకూడదు అనడం కూడా పెద్ద రాజకీయమే. నీకు ఏ రాజకీయం తెలియకుండా ఉంటేనే కదా తొందరగా స్టీల్ ప్లాంట్ నమ్మేస్తే. కాబట్టి జనాలని ఏ అంశాలు డామినేట్ చేస్తున్నాయో ఆ పరిధి లోపలే మన ప్రచారం ఉన్నంతకాలం మనం ఓడిపోతాం. ఆ పరిధిని బదలగొట్టుకుని ఆ తెరని చించుకుని మనం బయటికి వెళ్ళే స్ట్రగుల్ పడితే అప్పుడు చాలా ఊహించినంత వేగంగా కార్మికుల్లో మార్పు వస్తుంది. ఎంతో కాలం పాటు. ఎందుకంటే సంక్షోభం వాళ్ళని బతకలేదు. శ్రీలంకలో ఏం జరిగింది? లీటర్ పాలు 2700 రూపాయలు ఇచ్చి కొనుక్కొని పిల్లలకి పట్టాలి అంటే ఎవడు భరిస్తాడు? అంత సంక్షోభం వచ్చింది. దీని మూల కారణం ఏమిటంటే ఆ విధానాలు. వాళ్ళకి అర్థమైంది న్యాయోదారవాద విధానాలు, ఈ సరళీకరణ విధానాలు అనేది వాళ్ళకి అర్థమైంది. ఈ విధానాలని ఓడిస్తే తప్ప పరిష్కారం లేదు అని చెప్పినటువంటి అనురాగ్ దిశానాయక్ పార్టీని అందుకనే వాళ్ళు గెలిపించింది. వీడైతే విధానాలు ఓడిస్తాడు, కొత్త విధానాలు తీసుకొస్తాడు. ఇప్పుడు కూడా కావాల్సిందే పార్టీలు మారి పార్టీలు రావడం కాదు, ఒక వ్యక్తి మనం ఉద్ధరిస్తాడు అనేటువంటి, ఏ వ్యక్తి ఉద్ధరిస్తాడు అనేది చర్చ కాదు. ఏ విధానాలు మనకి హాని చేస్తున్నాయి, ఏ విధానాలు మనకి రక్షిస్తాయి, విధానాల మీద చర్చ జరగాలి. అది జరగాలంటే ఈ తెరని చించాలంటే ఈ తెర వెనకాతలు ఉన్న వాటి రంగులు మనం బయట పెట్టాలి. కార్పొరేట్ల దోపిడీ వ్యవహారాలను మనం పెద్ద ఎత్తున బయట పెట్టాలి. అసలు కొలగొడుతున్న వాళ్ళు వీళ్ళు, అసలు దొంగలు వీళ్ళు అనేది అర్థమైన తర్వాత అప్పుడు మనం పెద్ద ఎత్తున జనాల్లోకి తొందరగా వేగంగా వెళ్ళగలుగుతాం. అటువంటి ఇష్యూలే అదాని కుంభకోణం. మీకు అది మన జీవితంతో సంబంధం లేని ఒక వ్యవహారం అన్న ఒక పొరపాటు అభిప్రాయంతో ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. మన జీవితంతో స్టీల్ ప్లాంట్ అన్నా ఇంకా 10-12 ఏళ్ళు మనకి ఎలా బండి లాగించొచ్చేమో కానీ అదాని వ్యవహారాలు మనని వారాల్లో వెంటాడేటువంటి వేగంతో దూసుకొస్తున్నాయి. మీకు అది అర్థం కాదు. ఎంత ప్లాన్గా, ఎంత కుట్ర ప్రకారం ఇదంతా జరిగిందనేది మీకు అర్థం కాదు. అందుకని దాని గురించి ప్రత్యేకంగా చెప్తాను. అది చాలా కీలకమైనటువంటి అంశంగా ఈరోజు
దేశంలో రాష్ట్రంలో రాజకీయాల్లో ముందుకు వచ్చింది. పార్లమెంటు గత వారం రోజులుగా స్తంభించిపోయినా మోడీ నోరిప్పడం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు నోరిప్పడం లేదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ నోరిప్పడం లేదు. అసలు దొంగతనం చేసిన జగన్మోహన్ రెడ్డి అసలు నాకు పాలాభిషేకం చేయాలి, నాకు శాలువా కప్పాలని వాడు బరి తెగించి మాట్లాడి ఇంకా చాలా మంది అవుతున్నాడంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. కాబట్టి ఏమిటి అసలు ఈ సౌర విద్యుత్ ఒప్పందం ఏంటి, దీని గొడవ ఏంటి, ఇది మీకు తెలియాలంటే కొంచెం ఒక చరిత్రలో వెళ్ళాలి. మనకి విద్యుత్ ఒక కీలకమైనటువంటి ఇంధనం. విద్యుత్ లేకుండా పరిశ్రమలు నడిచే పరిస్థితి లేదు. ఈ విద్యుత్తులో ప్రధానమైనది బొగ్గు ఆధారిత విద్యుత్, థర్మల్ విద్యుత్. మన దేశంలో 200 సంవత్సరాలు, రాబోయే 200 ఏళ్ళకి సరిపడా బొగ్గు మన దేశంలో నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వల్ని మన్మోహన్ సింగ్ గారి టైంలోనే బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేశారు. బొగ్గు దేశానికి అవసరం. బొగ్గుని వాడి విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు ఎక్కువ ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయి. ఇటువంటిప్పుడు బొగ్గు గనులు ప్రైవేటీకరించడం అంటే చాలా నష్టం అని అప్పుడే మనం చెప్పాం. కానీ వాళ్ళు అమ్ము తరపాలకు కార్పొరేట్ సేవ చేయాలనుకున్నారు కాబట్టి వాళ్ళు చేసి గడిపారు. అంతే. బొగ్గు గనులు ప్రైవేట్ అయిన తర్వాత బొగ్గు గనుల యజమానులు ఏం చేశారు? తప్పడం మానేశారు. మనం ఏమనుకుంటాం, ప్రైవేట్ వాడికి ఇస్తే వాడు తొందరగా దబ్బేసి తొందరగా అమ్ముకొని గొడవ చేసేస్తాను అనుకుంటాం. కానీ వాడు తప్పడం ఆపేశారు. మాకు రేట్లు గిట్టుబాటు కావడం లేదు ఆపేశారు. మోడీ వచ్చిన తర్వాత ఇంకో పని కూడా చేశాడు. కోల్ ఇండియా, అది ప్రభుత్వ రంగ సంస్థ. కోల్ ఇండియా దగ్గర ఒక 3 కోట్ల టన్నులు బొగ్గు నిల్వలు ఉన్నాయి. అది కోల్ ఇండియా దగ్గర ఉన్నది. ఈ జెన్కోలు బట్టి సప్లై చేయాలి కదా. సప్లై చేయడం కాకుండా మోడీ గారు ఏం చెప్పారంటే ఆ కోల్ ఇండియా బొగ్గు నిల్వలు అమ్మేయండి. అమ్మేసిన దానిలో మెజారిటీ నిల్వల్ని అదాని కొనుక్కున్నాడు. అంటే దేశంలో తప్పి రెడీగా పంపకానికి ఉన్నటువంటి బొగ్గుని వాడు కొనేసాడు. బొగ్గు రవాణా చేసే రేవు పట్టణాలు కొన్నాడు. అక్కడ ముందర రేవు అతిపెద్ద ప్రైవేట్ ఓడరేవు. ఇప్పుడు దేశంలో ప్రైవేట్ ఓడరేవుల ఆపరేటర్స్లో అతి పెద్దవాడు అదాని. ప్రైవేట్ విమానాశ్రయాల ఆపరేటర్లలో అతి పెద్దవాడు అదాని. బొగ్గు గనులు, బొగ్గు నిల్వల మీద అత్యధిక పట్టు కలిగి ఉన్నవాడు అదాని. వాళ్ళు ఇంత కలిగి ఉన్నవాడు అవి అమ్ముకొని లాభాలు తెచ్చుకోవచ్చు కదా. వాడు ఆ పని చేయలేదు. వాటి రేట్ ఎంత పెంచాడంటే ఈ జెన్కోలను కొనలేని పరిస్థితి. అంటే తవ్వకాలు లేవు, ఇటు రేటు పెరిగిపోయింది. ఈ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి? మామూలుగా ప్రజాహితం గురించి ఆలోచించే గవర్నమెంట్ అయితే ఏం చేస్తుంది? ప్రజలందరికీ అవసరమైనటువంటి బొగ్గు నిల్వల్ని, బొగ్గు గనుల్ని వీటన్నింటినీ మేము జాతీయం చేస్తున్నామని చెప్పి వాటి కంట్రోల్లో తీసుకోవాలి. కానీ మన మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే, మీరు బొగ్గు కొరత ఉంది కాబట్టి దేశంలో విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోండి. అంటే బొగ్గు మన దేశంలో కొరత లేదు, లేని కొరతని సృష్టించారు. ఉన్న నిల్వల్ని అదాని కట్టబెట్టారు. తర్వాత విదేశాల నుంచి దిగుమతి చేసుకోమన్నారు. ఇంతకీ విదేశాల నుంచి ఆ బొగ్గుని మనకి సరఫరా చేసే కంపెనీలు ఎవరివి? వాళ్ళ అదాని. నీకు దేశంలో ఉన్నటువంటిది వాడు సప్లై చేయడు, విదేశాల్లో ఉన్నది నీకు వాడు ఇస్తానంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అయ్యే రవాణా ఖర్చు అది ఇది వేసుకుని దాని రేటు భరించలేనంత ఎక్కువ చేసింది. ఆ రేటుకి మనం కొంటున్నాం 10%. జెన్కోలు వాడే విద్యుత్తులో, బొగ్గులో 10% ఇంపోర్టెడ్ కోల్. ఆ ఇంపోర్టెడ్ కోల్ తాలూకా కాస్ట్ ఎవరి మీద పడుతుంది? ఎవరి మీద పడుతుంది? ఆ డబ్బంతా ఎవరికి వెళ్తుంది? అంటే డైరెక్ట్గా రైల్వే మంత్రిత్వ శాఖ బొగ్గు రవాణాని ప్రాబ్లం సృష్టించింది. బొగ్గు గనుల శాఖ బొగ్గు తవ్వకాల విషయంలో చేతులెత్తేసింది. కోల్ ఇండియా వాడు అమలులో అమ్మేసాడు. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి అదానికి
ఈ బొగ్గు మీద విద్యుత్తు మీద ఒక పట్టు రావడానికి వాడు అన్ని రకాలుగా సహకరించారు. వాడు కష్టపడి పైకి ఎదిగేటువంటి పెట్టుబడిదారుడు అయితే అది అర్థం చేసుకోవచ్చు. ఇందులో వాడు కష్టపడింది ఏముంది? ఎవరితో వాడు పోటీ పడ్డాడు? ఏ సామర్థ్యాన్ని ప్రదర్శించాడు? ఏమీ లేదు. గుజరాత్ అల్లర్లు జరిగిన కాలంలో మోడీని అందరూ పెట్టుబడిదారులను వదిలేస్తే ఈ గౌతమ్ అదానీ గారే ఆయనకు అండగా ఉండి ఆయన నిలబడకపోవడానికి తగిన ఏర్పాట్లు అన్ని చేసాడు. అప్పటి నుంచి వాడు బంధం అలా కొనసాగింది. వాడు కార్మికులకి ఏమీ చేయలేదు, దేశానికి ఏమీ చేయలేదు, ఉత్పత్తికి ఏమీ చేయలేదు. అదానీ కొల్లగొట్టడం తప్ప వాడు చేసింది ఏమీ లేదు. ఇవన్నీ వాడు స్వాధీనం చేసుకున్నాక ఈ 10% పోగు. ఇప్పుడు కొత్త డబ్బులు, ఈ డబ్బులు వచ్చేవేమో వీటిలో ఆ కంపెనీలు వాటిలో వచ్చేవేమో వస్తాయి. వాటికి అదనంగా డబ్బులు కావాలి. అందుకని సౌర విద్యుత్ ప్రాజెక్టులు మొదలుపెట్టారు. మీ అందరికీ గుర్తుండి ఉంటుంది, ఒక 10-12 ఏళ్ల క్రితం వరకు ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్ వేసుకుంటే సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు ఇస్తున్నారా? బిల్డింగ్ మీద ప్యానెల్స్ కొనడానికి వెళ్తే సబ్సిడీ లేదని చెప్పి ఇప్పుడు ఇస్తున్నారు. ఎంత సబ్సిడీ ఇస్తారు? ఎంతమందికి? 90,000 కాదు, 3 కిలోవాట్ వరకు 64 హైయెస్ట్ సబ్సిడీ ఎవరైనా సరే. ఇదివరకు 50% సబ్సిడీ మన ఎండివికే మీద పెట్టాము, 50% సబ్సిడీ మీద. ఇప్పుడు ఆ సబ్సిడీలన్నీ తగ్గిపోయి ఇళ్ల మీద సబ్సిడీలు ఇచ్చేవి లేవు. వ్యవసాయం మోటార్ల దగ్గర సోలార్ ప్యానెల్స్ పెట్టేవాడు. అవన్నీ స్కీములన్నీ ఎత్తేసారు. ఎందుకు ఎత్తేసారంటే నీ సూర్యుడు ఆంధ్రప్రదేశ్లో ఎండకాయడు, రాజస్థాన్లో ఎండ కాస్తాడు, అక్కడ పట్టుకుంటాడు దాన్ని, అదాని ఆ విద్యుత్ మీరు కొనుక్కోండి. రాజస్థాన్లో సౌర విద్యుత్ ప్లాంట్లు వాడు పెడతాడని, ఆ పెట్టిన ప్లాంట్ తాలూకా విద్యుత్ మనం కొనుగోలు చేయాలని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి పెట్టి దాన్ని సోలార్ విద్యుత్ అమ్మే ఒక బ్రోకర్గా పెట్టి ఆ అమ్మే పని అదాని విద్యుత్కి వాడు కాంట్రాక్ట్ ఇచ్చాడు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి. ఇంకెవరు ఆ కాంట్రాక్ట్ కండిషన్లు ఎలా ఉన్నాయంటే ఇంకెవరు ప్రపంచంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేవాడు ఎవరు ఆ కాంట్రాక్ట్ లో పాల్గొనడానికి వీలు లేదు. షరతు దల్లు పెట్టాడు. వాడు ఒక్కడే రన్నింగ్ రేస్ లో ఒక్కడే పాల్గొని వాడు ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు వాడికే ఫస్ట్ ప్రైజ్ గ్యారంటీ అన్నట్టు చేశారు. వాడికి సోలార్ విద్యుత్ కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత ఆ విద్యుత్ కొనుగోలు చేయాలి కదా, వాడు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవన్నాడు వాడు అదాన్ని. అందుకని వాడికి మన బడ్జెట్లోంచి 868 కోట్లు సబ్సిడీ ఇచ్చాం. అంటే మన డబ్బులు ఇచ్చాం ప్లాంట్ పెట్టడానికి. సబ్సిడీ ఇచ్చిన తర్వాత ఆ విద్యుత్ సరఫరాకి కొనుగోలు చేసేవాడు అప్పటికీ రాలేదు. వాడు కోట్ చేసినటువంటి ధర ఆ రేటు కొనడానికి ఏ రాష్ట్రం ముందుకు రాలేదు. రాకపోతే అప్పుడు అదానియే స్వయంగా రంగంలోకి దిగి బేరాలు మొదలుపెట్టారు. అందులో పెద్ద బేరం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డిదే తగ్గింది. జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా 10 గిగావాట్లు, వాటి 12,000 మెగావాట్లలో 10,000 మెగావాట్లు నేనే తీసుకుంటానన్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే 10,000 కాదు నీకు 8,000 ఇస్తానని వాడు చెప్పాడు. ఎందుకంటే ఈ లోపల మిగతా బేరాలు కూడా కుదిరి ఒక దగ్గరే మొత్తం అంతా పెడితే ఎక్కడ మునిగిపోతామో వాడికి డౌట్ వచ్చింది. అందుకని ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇంకేదో రాష్ట్రం తలా కాస్త, తమిళనాడు వీటన్నిటికీ తలా కాస్త పంచి మనకి 8,000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం కుదిరింది. దానికి 1,750 కోట్లు, మిగతా వాళ్ళందరికీ ఇంకొక 500 కోట్లు, 2,200 కోట్లు లంచం అదాని ఇచ్చింది. ఒప్పందం కుదిరిన తర్వాత అప్పుడు లెక్కలేసాను స్టాక్ మార్కెట్. ఈ ఒప్పందం ప్రకారం విద్యుత్ అమ్మితే, ఈ రేటు ప్రకారం అమ్మితే అదాని సంస్థలకి ఈ 12,000 మెగావాట్లకు గాను
రాబోయే 20 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది. ఇంత లాభాలు వచ్చే ఈ కంపెనీల షేర్ విలువలు అప్పుడు ఏమిటవుతాయి? అవి పెరుగుతాయి. ఈ పెరిగిన షేర్ల విలువను చూపించి వాడు అమెరికా వెళ్ళాడు, ఇండియాలో మా షేర్లు ఇంత పెరుగుతున్నాయి మీరేం చేస్తారని అడిగాడు. అడిగితే ఇండియా వాళ్ళే బాగుపడాలా, మేము బాగుపడుతున్నాం, వాళ్ళు కొంతమంది తెలివితేటలు ఉన్నవాళ్ళు అనుకున్న వాళ్ళు కొనుక్కున్నాక వాళ్ళలో ఎవరికి డౌట్ వచ్చింది, అది ఏంటి వీడు వ్యవహారం అని. మొత్తం అంతా 2023 జనవరిలో హిండెన్బర్గ్ నివేదిక ఒకటి ఇచ్చింది కదా అదాని మోసాల గురించి. మమ్మల్ని మళ్ళీ మోసం చేస్తున్నాడా ఏమిటని వాళ్ళకి డౌట్ వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఇస్తే అప్పుడు అమెరికన్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్, అమెరికన్ నేర పరిశోధన విభాగాల వాళ్ళు దాదాపు 2 ఏళ్ల పాటు మన దేశంలో 2021 నుంచి మొన్నటి దాకా ఆ మధ్యకాలంలో 2 ఏళ్ల పాటు వాళ్ళు చాలా లోతుగా పరిశీలించి సాక్ష్యాధారాలను సేకరించి అమెరికన్ కోర్టులో వేశారు కేసు. ఏమని? వాళ్ళు లంచాలు ఇచ్చినందుకు కాదు, వాటా నువ్వు లంచాలు ఇచ్చింది కంపెనీ డబ్బులు నుంచి, కంపెనీ షేర్ హోల్డర్లకు చెప్పకుండా లంచాలు ఎలా ఇస్తారు? అమెరికా వాళ్ళకి లంచాలు ఇవ్వడం అనేది పెద్ద నేరం కాదు అన్నమాట. లాబింగ్, ఫ్రాడ్ అన్నారు, లాబింగ్. అధికారికంగానే లంచాలు ఇచ్చుకోవడం వాళ్ళకి ఒక గొప్ప విషయంగా వాళ్ళు పరిగణించే దౌర్భాగ్య పరిస్థితి ఉంది అమెరికా. నువ్వు మాకు చెప్పకుండా ఎలా ఇచ్చేవు లంచాలు? కాబట్టి షేర్ హోల్డర్లకి నిజాలు దాచిపెట్టాడు కాబట్టి మేము అన్యాయం అయిపోతున్నాం, దీని సంగతి దాచాలని వాళ్ళు అంటారు. మరి అమెరికాలో షేర్ హోల్డర్లకు అన్యాయం జరిగితే ఇండియాలో షేర్ హోల్డర్ కూడా జరిగినట్టే కదా. కనీసం షేర్ హోల్డర్ల కోసమన్నా ఇక్కడ ప్రభుత్వం విచారణ జరపాలి కదా. కానీ ఇంతవరకు మోడీ నోరెక్కలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలిసే ఇదంతా జరిగింది. ఎవరు చేసేది పని? సెక్యూరిటీస్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్. సెబీ ఎవరిది? అది కంట్రోల్ ఎవరిది కూడా అంటే మన స్టాక్ మార్కెట్ కంట్రోల్ చేసే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో. విద్యుత్ శాఖ, ఇంధన శాఖ, రైల్వే శాఖ, బొగ్గు శాఖ మొత్తం అని వాడి కంట్రోల్లోనే ఉన్నాయి. వాళ్ళు రూపొందించిన పథకం, వాళ్ళు సృష్టించిన బొగ్గు కొరత, వాళ్ళు సృష్టించిన సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు ఏమి తెలియదని వాడు ఎలా అంటారు? వాళ్ళందరూ కావాలని కూడబలుక్కుని ప్రజలందరి మీద పనిన కుట్ర. ఈ సోలార్ ఎనర్జీ మనకు అమ్మడం, బొగ్గు కొంటే బొగ్గు విదేశీ బొగ్గు పేరుతో ఎక్కువ కాస్ట్ దాన్ని అమ్మడం, ఇంటింటికి స్మార్ట్ మీటర్లు పెట్టే పని, మొత్తం విద్యుత్ రంగం మొత్తం అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర విద్యుత్ రంగం మొత్తం అదాని చేతుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఇంత పెద్ద కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఆ కుట్రకి ముఖ్యమంత్రే జగన్మోహన్ రెడ్డి గారే దానికి సూత్రధారి. ఈ రాష్ట్రంలో అతని తరకు ఏజెంట్గా వ్యవహరించారు. అంత ద్రోహం తన రాష్ట్రానికి చేస్తుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాని మీద ఏం మాట్లాడడం లేదు. మరి ఏదో లడ్డూలో కల్తీ జరిగిందని ఊగిపోయి వారం రోజులు మెట్లని కడిగాడు. పాపం సుప్రీంకోర్టు చివాట్లు పెడితే అప్పుడు ఆగాడు. లడ్డూలో కల్తీ జరగలేదు. నేను మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఈవో గారిని కలిసాను. ఇక్కడ కలెక్టర్గా చేసినప్పుడు శ్యామలరావు గారిని వెళ్ళాను. మీరు లడ్డూలో కల్తీ జరగలేదు, కల్తీ నెయ్యి వచ్చింది, దాని పరీక్ష పంపించామని చెప్పారు, మీరు ముందు నిజం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఏం అనలేదా అని అడిగాను. అడిగితే నేను ఎప్పుడు బ్యాగ్ చదువుకొని ఉంటానండి, పట్టించుకొని నా పద్ధతి ప్రకారం వెళ్తానన్నాడు. లడ్డూ కల్తీ జరిగిందో లేదు ఇప్పుడు తేలేదు. కాకినాడ బియ్యం గొడవ, ఇవన్నీ కలిపితే అంతా మా అయితే 50 కోట్లు, 100 కోట్లు, 25 కోట్లు. కానీ విద్యుత్ కుంభకోణం, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, మన చుట్టూ అదాని పడిన ఉచ్చు ఎంత లోతైనది, ఎంత సీరియస్. దీని మీద బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడతారు? ఒక కమ్యూనిస్టులే ఎందుకు మాట్లాడతారు? దీనికి సమాధానం చెప్పాలిగా. కమ్యూనిస్టులు ఓట్లు వేయరు, మీరు గెలవరు కాబట్టి ఓట్లు వేయడం అద్భుతమైన సిద్ధాంతం. ఓట్లు వేసి గెలిపించుకుందామని కాదు, మీరు గెలవరు కాబట్టి ఓట్లు వేయడం ముందే డిసైడ్ చేసి ఓడిపోతారు.
ఓడిపోయేది కమ్యూనిస్టులు కాదు, ఓడిపోయేది ప్రజలు. కమ్యూనిస్టులు ఓడిపోవడం అంటే కమ్యూనిస్టులు పోయింది ఏం లేదు, గెలిచినా ఓడినా కమ్యూనిస్ట్ ఒకేలాగా ఉంటాడు. కానీ ఓడిపోతే కమ్యూనిస్టులు ఓడిపోతే నష్టపోయేది ఎవరు? ప్రజలు. నేను ఎలాగో నష్టపోతాను గ్యారంటీ అని చెప్తున్నాడు అనమాట ఓటమి. అటువంటి ఒక మానసిక స్థితిలో వాళ్ళని నెట్టించారు. అటువంటి కమ్యూనిస్టులు ఎందుకు మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? పత్రికలన్నీ నిజాలు నిర్భీతిగా చెప్తామని చెప్పి కబుర్లు చెప్పేవాళ్ళు ఎందుకు చెప్పడం లేదు? ఓపెన్ హార్ట్ ఆర్కేలు ఎవరు ఈ విషయం మీద టోటల్ గా హార్ట్ అంతా ఎందుకు క్లోజ్ చేసేసుకుని ఉన్నారు? ఎంత మోసం, ఎంత దొంగతనం ఇదంతా ప్రజల మీద జరుగుతున్నది. దీన్ని ఎండగట్టేటువంటి ఒక ఛాన్స్ అది. ఆ అదానీ గారు మన గంగవరం పోర్టు పట్టుకుని ఉన్నాడు, దాంతో స్టీల్ ప్లాంట్ లైఫ్ లైన్ లింక్ అయి ఉంది. మన నడినెత్తిన పొంచి ఉన్నటువంటి ఒక కార్పొరేట్ శత్రువుకు సంబంధించిన ఒక పెద్ద బండారం బయటపడింది. అది మన వాళ్ళ గొప్పతనం కాదు, అమెరికాలో వాళ్ళు చేసిన పని వల్ల బయటపడింది. ఇప్పుడైనా మనం దాన్ని ఉపయోగించుకోవా? దాన్ని కార్మికుల్లో, జనాల్లో, మొత్తం అందరిలో ప్రచారం చేయవా? చెప్పాలండి. చంద్రబాబు నాయుడు ఎందుకు జగన్ అరెస్ట్ చేయలేదో చెప్పాలి కదా. ఏవయ్యా నీకు మంచి ఛాన్స్ వచ్చింది, అప్పుడు ఏదో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జైలు పంపించాడు, ఇప్పుడు స్ట్రిక్ట్ ఫర్ దాట్ నువ్వు ఈ ఒప్పందంలో జైలు పంపించు జగన్ శాశ్వతంగా పోతాడు. ఇప్పుడు విమర్శించిన చంద్రబాబు నాయుడు శాశ్వతంగా మరి జైలుకి వెళ్ళిపోతాడు. ఎవరు? చంద్రబాబు. మరి చంద్రబాబు వీడు జైలుకి వెళ్తారు అనే జనాలు కదా చెప్పాలి. వెంకట్రావు గారు ఎంఏఎస్ మాట్లాడకుండా ఉపయోగం అది నా మాట. జనాలకి ఈ లింక్ అర్థం కాదు. అందులో అందుకని అదానీ తాలూకా ప్రమాదం, క్రోనీ క్యాపిటలిజం అంటారు. కార్పొరేట్లు శత్రువులు, ప్రజలకి కార్పొరేట్లు శత్రువులు. కార్పొరేట్ల ప్రజల ఎవరు గెలవాలి అనే చర్చ స్థానంలో కార్పొరేట్ల బొంట్లే వాళ్ళలో వాడు ఎవరు గెలవాలి అనే విధంగా చర్చని, రాజకీయ చర్చని మొత్తాన్ని తలకిందులు చేసేది. దాన్ని రివర్స్ చేయాలి కదా మనకి. అందుకని ఈ తెరని తొలగించి ఎవరు శత్రువులు అనేటువంటిది మన ప్రజలకు చెప్పాలి. అందుకని ఇప్పుడు ఇది రాబోయే కాలంలో ఈ రకరకాల రూపాల్లో వస్తుంది విద్యుత్ ఇష్యూ. ఒకసారి విద్యుత్ ఇష్యూలో పోరాటం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారానికి దూరం అయ్యాడు. ఈసారి విద్యుత్ ఇష్యూలో ఇద్దరు కూడగొలుకుని ఉన్నారు. ఇది కరెక్ట్ గా మనం హ్యాండిల్ చేస్తే ఇద్దరు అధికారానికి దూరం అవుతారు. మన సమస్యకు ఒక పరిష్కారం వస్తుంది. మనం ప్రచారం చేయాలి, కార్మికుల్లో చర్చ పెట్టాలి, సమాధానం చెప్పమని అడగాలి. ఇంత నష్టం ప్రతి ఇంటికి ప్రతి నెల 1000 రూపాయలు, 600, 700, 800 భారం అదనంగా పడేటువంటి పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చారు. భవిష్యత్తులో కూడా వాళ్ళ దయ మీద ఆధారపడి మన రాష్ట్రంలో విద్యుత్ సప్లై ఉండే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఇది రాష్ట్రానికి మంచిదేనా? ఇదేనా చంద్రబాబు నాయుడు విజన్? ఇదేనా జగన్ గెలిచి ఉంటే రాష్ట్రానికి ఒరగబెట్టుండేది? వాళ్ళిద్దరూ సమాధానం చెప్పాలనేది అడగాలి. ఇంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకని ఆ విషయం మీద తప్ప మిగతాన్ని మాట్లాడుతున్నాడు, అది అడగాలి. ఇది చెప్పకపోతే కార్మికులకి ఇంకేం రాజకీయాలు చెప్తాం మనం? వాళ్ళు చెప్తారు జీతాలు, మన జీతాల సంగతి చెప్పండి అంటారు. ముందు జీతాల సంగతి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? మోడీ చెప్పాలి. మోడీని ఎవరు కొట్టుకే పెట్టారు? చంద్రబాబు నాయుడు పెట్టాలి, లేదా పార్లమెంట్లో వాడికి సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్ చెప్పాలి. జీతాల గురించి సిఐటి ఎందుకు చెప్పాలి? ఇది అడగలేమా? జీతాలు లేవు, ఎవరు బాధ్యత? ఎందుకు మనం అఫెన్సివ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు చెప్పలేము? జీతాలు మన అభిమానమా? పెంచమని కదా మనం అడుగుతాం. జీతాలు ఆపేమన్నది ఎవడు? మనకేంటంటే అలా గుర్తింపు యూనియన్ మీద పడలేయడం అనే అలవాటు జనాలకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరు గుర్తింపు యూనియన్
కాబట్టి వాడిని పెట్టిస్తే పని అయిపోతుంది అనుకుంటున్నారా? గుర్తింపు యూనియన్ ఎవడనేది అప్రస్తుతం. కార్మికుడు వాడు ఏ యూనియన్లో ఉన్నా కార్మికులందరూ వర్గం. ఇప్పుడు అది కావాలి. జీతాలు ఆపేసింది మేనేజ్మెంట్, ఆపమని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నది మోడీ పిలక ఉన్నది చంద్రబాబు నాయుడు చేతిలో. ఆ పిలకని చంద్రబాబు నాయుడు ఎందుకు ఆడించడం లేదు? పిలక చంద్రబాబు నాయుడు ఎందుకు ఆడించేస్తుంది? ఏమిటి దీని వెనక లొసుకు? ఆ లొసుకే అదాన్ని. అందుకని ఇవన్నీ విడివిడిగా మీరు కనబడుతున్నాయి. మీ జీతాలు రాకపోవడం, లేదా ప్లాంట్ నష్టాల్లో ఉండడం, లేదా ఓవరాల్ గా ప్రైవేటీకరణ ప్రతిపాదన, ఇవన్నీ విడివిడి సమస్యలు అనుకుంటున్నారు. అంతా ఒకటే సమస్య. నేను మొట్టమొదటి చెప్పింది, మనం సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు మన మీద రకరకాల రూపాల్లో వాళ్ళు భాగాలు మోపుతారు. మీకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. పెట్రోల్ ధరలు, ముడి చమురు ధరలు తగ్గాయి. యుక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత రష్యా వాడు తన ఆదాయం కోసం చమురుని మనకి చౌకగా ఇచ్చాడు. ఇరాన్ వాడి అవసరాల కోసం చమురుని మనకి చౌకగా ఇచ్చాడు. చౌకగా వచ్చినందువల్ల ముడి చమురు ధరలు తగ్గాయి. ఒకప్పుడు బ్యారెల్ $100 ఉండేది, ఇప్పుడు బ్యారెల్ $70-75 వచ్చింది. అంటే 25% మనకు పెట్రోల్ ధర తగ్గి ఉండాలి. అంటే ఇప్పుడు కనీసం లీటర్ $75 వచ్చి ఉండాలి. ఎందుకు రావట్లేదు? ఈ తేడా ఎంత ఉంది? ఈ తేడా గడిచిన 4 ఏళ్లలో 16 లక్షల కోట్ల రూపాయలు మీరు చెల్లిస్తున్నారు మీ జేబుల్లో నుంచి. 16 లక్షల కోట్ల రూపాయలు మనం చెల్లిస్తున్నాం. ఈ లక్షల కోట్లు ఇలా మన దగ్గర లాక్కుని అప్పులు ఎగ్గొట్టిన అదానీలకి మాఫీ చేస్తారు, కొత్తగా అప్పులు ఇస్తారు, లేదా కొత్త పరిశ్రమ పెడితే దానికి సబ్సిడీ ఇస్తారు. వాడు ఏ నేరాలు చేసినా దాని మీద కేసులు ఉండవు, విచారణ ఉండదు, శిక్ష ఉండదు. ఇంత క్లియర్గా కార్పొరేట్ రాజ్యం నడుస్తుంది అనేది కార్మిక వర్గానికి, ముఖ్యంగా ప్రభుత్వ రంగ కార్మిక వర్గానికి అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుంది? ఇది మనం సిఐటియు స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు చేయాల్సింది. దీన్ని ఎలా కాపాడాలి, స్టీల్ ప్లాంట్ని ఎలా కాపాడాలి, ముందు తేలిపోతే మిగతావన్నీ తేల్చేస్తాం. అది వాళ్ళు చెప్పేది. మొత్తం 100 కమ్మపాకలు ఉన్నాయి. మన పాక మీద అన్నీ అంటుకుపోతున్నప్పుడు మన పాక మీద మీరు నీళ్లు పోసేసి దాన్ని కాపాడేద్దామంటే మన ఒక్క పాకని కాపాడుకోవడం ఉంటుందా? అన్ని పాకల్ని కాపాడాలి. మొత్తం పాలసీ మీద దాన్ని ఓడించే పని చేయకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలా కాపాడుకుంటారు? ఎన్నాళ్ళు కాపాడుకుంటారు? కొన్ని ముందు అమ్ముడుపోయి, కొన్ని తర్వాత అమ్ముడుపోతాయి. ఈ విధానాలు కొనసాగితే మొత్తం ప్రైవేటీకరణ బండి ముందుకు వెళ్ళిపోతుంది. మీరు అందాక కొన్ని బ్రేక్ వేసేది మీ పోరాటంతో, కానీ బ్రేక్ దగ్గర ఆగిపోతుందా? వాడు ఎప్పుడో గేర్ మార్చి ముందుకు నడిపిస్తాడు. మొత్తం విధానాలను ఓడించే పని పెడితే అప్పుడు బండి వెనక్కిపోతుంది. విధానాల మీద చర్చే జరగకుండా మనం అంతసేపు స్టీల్ ప్లాంట్ లాభాలు ఎలా తేవాలి, సొంత గనులు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది. వాడు ఎవరు సొంత గనులు ఇచ్చి రేపు ప్రైవేటైజ్ చేస్తే ఏం చేస్తాడు? అసలు సమస్య అది వదిలేసి సొంత గనులే సమస్య అయినట్టు ఇలాంటివే మన ఆలోచనలన్నీ చాలా ఆ నూతిలో తిరుగుతున్నాయి. దాన్ని దాటి ఆలోచించాలి. అందుకని మొత్తం నయా ఉదారవాద విధానాలని ఓడించడమే ఈరోజు పని. అది ఓడించడానికి ఎక్కడ వామపక్ష శక్తులు కార్మిక వర్గాలు ప్రయత్నిస్తున్నాయో అక్కడల్లా వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. ఎక్కడ ఆ ప్రయత్నాలు జరగడం లేదో అక్కడల్లా మోడీ టైప్ జనాలు అధికారంలోకి వస్తున్నారు. మూడవ దారి లేదు, మధ్య జనాలు ఎవరు లేరు, అటో ఇటో. ప్రపంచ రాజకీయాల ధోరణది, భారతదేశ రాజకీయాల ధోరణి కూడా అదే, మన రాష్ట్రంలోనూ అదే. అనేకమైన వివాదాలు, అనేకమైన సమస్యలు సృష్టించినా మనం మన ఎజెండాతో ముందుకెళ్ళాలి. ఈ ఎజెండాతో ముందుకెళ్ళినప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు, ఈ సెల్ ఫోన్ల మీద ఆధారపడి ప్రచారం అనేది మానేయండి. మీరు ఇందులో రోజుకి 10 గంటలు కావాలంటే పోస్టింగ్లు పెట్టండి. ఒక్కడి కూడా మారదు. ఆ 10
10 గంటలు ఒక రోజు ఒకడింట్లో కూర్చోండి, వాడు మారుతాడు. రెండో రోజుకి ఇద్దరు అవుతారు. ఎందుకంటే ఇది కంట్రోల్ చేసేది కూడా ఎలన్ మస్క్ బాబాచే కార్పొరేట్లు, అంతర్జాతీయ బడా కార్పొరేట్లు కంట్రోల్ చేస్తున్నారు. ఏ భావాలు ఇందులో వెళ్ళాలో అది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అందుకని పర్సనల్ కాంట్రాక్ట్, డైరెక్ట్గా కాంట్రాక్ట్ చేయడం, సంబంధాలు మన తోటి కార్మికులతో సంబంధాలు బలపరుచుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఈ కార్మికులతో సంబంధాలు బలపరుచుకోవడం అంటే సిఐటియు, ఏఐటియు, సిఐఎన్టీయుసి ఇలాంటి గోడలన్నీ పీకేయండి. స్టీల్ ప్లాంట్ కార్మికులు అందరూ ఒకటి. పర్మనెంట్ కాంట్రాక్ట్ అన్నది కూడా బదులు కొట్టండి. కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, వాళ్ళ కుటుంబాలు, విశాఖ నగర ప్రజలు మొత్తం అందరినీ రంగంలోకి దింపాలి. మీరు విధానాలు ఓడించాలంటే మీకు ఒక విషయం, జనరల్గా కార్మిక నాయకులుగా ఉన్నవాళ్ళు కార్మికుల్ని చేర్చడానికి కులం వాడతారు, కార్మికులను చేర్చడానికి మతం వాడతారు, ఇవన్నీ చెబుతారు. కులం మతం లాగే ఇంకో సెంటిమెంట్ కూడా ఉంటుంది కదా, ప్రాంతం. మన స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మన ప్రాంతం సెంటిమెంట్ని ఎందుకు వాడుకోము? ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తున్నటువంటి పాలకులు, ఉత్తరాంధ్రకి న్యాయం జరగాలంటే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో ఉంచాలని, తెలుగు రాష్ట్రం కాబట్టి మనకు అన్యాయం జరిగిపోయింది. ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ దీన్ని కూడా మా తెలుగు వాళ్ళకి లేకుండా చేస్తారా అని తెలుగు వాళ్ళ సెంటిమెంట్ మొత్తాన్ని రెచ్చగొట్టగలిగిన అవకాశం స్టీల్ ప్లాంట్ ఉంది. ఎందుకు ఆ బలాన్ని మనం వాడుకోవడం లేదు? ఎందుకు స్ప్రెడ్ అవ్వట్లేదు మన క్యాంపెయిన్? అందుకని ఎందుకు అవ్వట్లేదు, ఏమిటి అడ్డుతోంది మనని అంటే, మిగతా అన్ని అంశాల కంటే అడ్డుతున్నది ఏమిటంటే తెర. బైనరీ పాలిటిక్స్ అంటారు. అంటే రెండు రాజకీయ శక్తుల మధ్య మొత్తం చర్చ అంతా జరిగేటట్టు మేనేజ్ చేయడం, మ్యానిపులేట్ చేస్తున్నారు. ఈ చర్చ జరిగేటువంటి ఆ కళ్ళకు మనం కట్టేసిన గంటలాగా, మన చుట్టూ కట్టిన తెరలాగా ఉన్నటువంటి ఆ బైనరీ పాలిటిక్స్, తెలుగుదేశమా వైఎస్ఆర్ అనేటువంటి ఆ తెరని చించేసి ప్రజల కార్పొరేట్ల అన్నది తెలుసుకునేదానికి మీరు ఆ చర్చ వైపు మళ్ళించే పని చేయాలి. దానికి అవసరమైన వాదనలు సమకూర్చుకోవాలి, సమాచారాన్ని సేకరించుకోవాలి, వచ్చే అవతల వాళ్ళ నుంచి వచ్చే వాదనలకు సమాధానం ఎలా చెప్పాలా అనే దాన్ని రెగ్యులర్గా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. అలా అయితే 2000 సంవత్సరంలో మొత్తం స్టీల్ ప్లాంట్ వర్కర్స్ తాలూకా మూడుని ఎలాగైతే మార్చామో ఇప్పుడు కూడా అంతకంటే త్వరగా మార్చగలుగుతాం. ఎందుకంటే అప్పుడు ప్రైవేటీకరణ మంచిదని నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రైవేటీకరణ మంచిదని అప్పుడు అనుకోవడం లేదు కాబట్టి వాడు కూడా మేము రక్షిస్తామని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు పడినంత కష్టం ఇప్పుడు పడక్కర్లేదు. మన మైండ్ సెట్ మార్పు వస్తే చాలా వేగంగా మొత్తం స్టీల్ ప్లాంట్లో మళ్ళా వైల్డ్ ఫైర్ లాగా, కార్చిచ్చులాగా ఈ ప్రాంతం మళ్ళా ఉద్యమానికి సిద్ధమవుతుంది. ఇది స్టీల్ ప్లాంట్కే పరిమితమయ్యే ఉద్యమంగా కాకుండా మొత్తం విశాఖపట్నం జిల్లాకే ఇది ఎజెండాగా మారిపోతుంది. జిల్లాకే కాదు, ఉత్తరాంధ్ర మొత్తానికి ఇది ఎజెండాగా మారాలి. ఎందుకంటే పెద్ద ఉద్యమాలు, పెద్ద అవసరాలు ఏమున్నాయి? స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కంటే పెద్ద కర్తవ్యం ఏముంది విశాఖపట్నానికి? స్థితిలోకి మనం నెట్టాలంటే అది మన దగ్గర స్టార్ట్ అవ్వాలి. పెద్దగా ఉండే గంగా నది కూడా స్టార్టింగ్ లో చిన్న పిల్లకాలులాగే ఉంటుంది, గంగోత్రి చాలా పిల్లకాలులాగే ఉంటుంది. కానీ అది బంగాళాఖాతంలో కలిసేసరికి పెద్ద దాదాపు సముద్రం ఉంటుంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం, నయా ఉదారవాద విధానాన్ని ఓడించే ఉద్యమం, ఇదంతా ఒకటే ఉద్యమం. ఈ ఉద్యమం కూడా అలాగే సిఐటియు దగ్గరే ప్రారంభమవుతుంది. కానీ మొత్తం కార్మికులందరినీ కలుపుకున్నాక ప్రజానీకాన్ని కలుపుకొని ఒక పెద్ద బాబులాగా ముంచెత్తే పరిస్థితి వస్తుంది. ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ తో మీరు డీల్ చేయండి. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.